లొకేషన్ పాదయాత్రలో ఉన్నప్పుడు రాఖీ కట్టాను. అందరూ అడిగేవారు మీ అన్న ఏం గిఫ్ట్ ఇచ్చారని. ఇలా ఇప్పుడు చెప్పిన హ్యాపీగా నాకు ఇంటి పట్టా ఇచ్చారు. థ్యాంక్ యూ లోకేష్ గారి పనితీరుకి వచ్చినటువంటి సంవత్సరానికి ఈ పట్టా మాకు అందజేశారు. మీకైతే చాలా థ్యాంక్ యూ సార్. ఇన్నాళ్ళ కాలం మాత్రం తీర్చారు. నా పేరు అరుణజ్యోతి అండి. ఆనందంతో బయటకు వచ్చారు కదా, హౌ యు ఫీలింగ్? లేదండి, చాలా ఎగ్జైటెడ్గా ఉంది నాకైతే మా లొకేషన్ గిఫ్ట్ ఇచ్చినందుకు. చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ప్రాపర్గా మనకంటే ఒక ఇల్లు ఉంది అనుకోండి, ఫుల్ అండ్ ఫ్లెడ్జ్డ్ సెక్యూర్డ్ ఫీల్ ఉండాలి. అలాంటి పట్టా లేకపోతే కొంచెం అసంతృప్తి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఇలా అంటే చాలా హ్యాపీ. అందుకని ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కళ ఉందా మీకు? నాకైతే మేము ఇక్కడ నాన్ లోకల్ పర్సన్సే, కానీ మేము 20 years నుంచి ఇక్కడే ఉంటున్నాము. ఒక 15 years నుంచి ఆ ఇంట్లో ఉంటున్నాం అనమాట. పట్టా పర్మనెంట్ ఎప్పుడవుతాయి అనుకుని వెయిట్ చేశారు ఇన్ని సంవత్సరాలు. వచ్చిద్దా రాదని డౌట్ కూడా ఉంది. అన్ని ఏంటి లొకేషన్ మాకు మాట నిలబెట్టుకున్నారు. థ్యాంక్ యూ. ముందు ఆనందం కూడా మాటలు కూడా రావట్లేదు నాకైతే. దగ్గరికి వెళ్ళారు కదా, దగ్గర మాట్లాడారు ఆయన చేతుల్లో. లొకేషన్ పాదయాత్రలో ఉన్నప్పుడు రాఖీ కట్టాను. అందరూ అడిగేవారు మీ అన్న ఏం గిఫ్ట్ ఇచ్చారని. ఇలా ఇప్పుడు చెప్పిన హ్యాపీగా నాకు ఇంటి పట్టా ఇచ్చారు. థ్యాంక్ యూ లొకేషన్. ఎంత ఎక్సైట్మెంట్. సో అంటే లోకేష్ గారు గతంలో రాఖీ కట్టారు, ఫైనల్ గిఫ్ట్ అనేది ఇప్పుడు రీచ్ అయిపోయింది. ఆ రోజు మాట ఏంటంటే గెలిచి వస్తానని ఇచ్చారు. ఈ రోజు ఏంటంటే వచ్చినందుకు కూడా నాకు గిఫ్ట్ ఇచ్చారు. లోకేష్ గారు రాఖీ కట్టారు చెప్పాను. ఓకే, వెరీ గుడ్. అయ్యో, మరి కమింగ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, మరి గతంలో ఏ లీడర్ అయినా ఎవరైనా సరే ఇలా పట్టాలు ఇవ్వడం అనేది ఎవరైనా చూసారు? పట్టాలు ఇవ్వటం అనే కాదు, ఇచ్చిన మాటలు ఎంతమంది నిలబెట్టుకుంటున్నారు. లీడింగ్లోకి వచ్చే వరకు కొన్ని మాటలు హామీలు ఇస్తారు, వెంటనే మర్చిపోతారు. సార్ కానీ సిబిఎన్ సార్ కానీ ఏంటంటే అలా ఉండరు. ఏ మాట అయితే ఇస్తారో మ్యాక్సిమం 99 కదా 100% నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. మాట అన్నారు అంటే మీకు పసుపు కుంకాలతో బట్టలు పెట్టి ఇంటికి పంపిస్తాను, పట్టా కూడా ఇచ్చి అని అన్నారు. ఒక పుట్టింటికి వెళ్ళి వచ్చినట్టు అనిపిస్తుంది ఈ రోజు మీకు? సార్ మేము రాఖీ కట్టి ఎంత అంటే ఇంకేం లేదు. రాఖీ కట్టినందుకు నిజంగా సొంత అన్నదమ్ముడు కూడా మనకు అంత చేస్తారో లేదో, ఏదో భోజనం పెట్టి బట్టలు పెట్టి పంపిస్తారు. ఇట్లా ప్రాపర్టీస్ పరంగా ఇంత సపోర్ట్ చేయడం అయితే నిజంగా సొంత అన్న కంటే చాలా ఎక్కువ సార్. కుంకాలతో బట్టలు పెట్టి పంపిస్తా అన్నారు. భోజనం పెట్టి స్మైల్ ఏంటో నాకు అసలు చాలా మంది అంటున్నారు సార్. అట్లా అంత ఆనందపడుతున్నాను నేనైతే ఆ విషయంలో. చాలా థ్యాంక్ యూ సో మచ్. పట్టా మీద వాళ్ళ ఫోటోలు ఏమైనా ఉన్నాయమ్మా? వాళ్ళు ఇచ్చిన పట్టా మీద గతంలో పాస్బుక్ మీద ఫోటోలు ఉండేది. ఆ మాత్రం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే అది అసలు కరెక్ట్ కాదు కదా, వాళ్ళ పట్టాలు ఉండడం అనేది. ఉండకూడదని బేసిక్ ఉండే వాళ్ళది ఓకే, తర్వాత పార్టీ వేరే వాళ్ళు మారుతారు. అది ఎంతవరకు వ్యాలిడ్? పర్మనెంట్గా ఉన్న నేమ్స్ మాత్రం ముద్ర మాత్రమే ఉండాలి. తాత్కాలికంగా ఉండేవి నేమ్స్ అనేది పడకూడదు. అంతే సార్. ఫుల్ హ్యాపీనా? నార్మల్గా కాదు అసలు, ఫుల్ అంటే ఫుల్. నా ఫేస్లో నా మాటల్లోనే ఎగ్జైటెడ్ అర్థమైపోతుంది. మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు మీ కాన్స్టిట్యున్సీలో, మీ నియోజకవర్గంలో? అన్న వాళ్ళే రావాలనుకుంటాను సార్. ఎందుకంటే నాకు ఫస్ట్ రాజకీయం అంటే తెలిసినప్పటి నుంచి సిబిఎన్ సార్ కానివ్వండి, మా మదర్ అండ్ ఫాదర్ అప్పుడు కూడా ఎన్టీఆర్ వాళ్ళంటే నేను వేరే ఫ్యామిలీ అని అనుకోనమాట. నాకు కొంచెం ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయం పరంగా టీడీపీ పార్టీ అంటే మా ఫ్యామిలీ అని ఫీల్ అవుతాం. ఆ ఫ్యామిలీ అనేది ఈ రకంగా అయితే నిరూపించుకున్నారు. ప్రీవియస్గా చూసుకుంటే లోకేష్ గారిని చాలా విమర్శించారు, చాలా మాటలు అన్నారు కదా. అసలు ఆయన రాజకీయ పరంగానే పనికిరాడు అని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు ఆయన పనితీరు స్వయంగా మీరు చూస్తున్నారు కదా, విమర్శించిన వాళ్ళకి ఏం చెప్తారు? ఆయన చేసే పనికి సమాధానం పరంగానే ఎన్ని వేల ఓట్ల మెజార్టీ వచ్చింది అక్కడే నిరూపించారు. తర్వాత ఇప్పుడు లీడింగ్లోకి వచ్చిన తర్వాత బిలో 1 yearలోనే ఇన్ని పనులు చేస్తున్నారు కదా. మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెప్తున్నారు. ఓడిపోయిన దగ్గరే అక్కడే నిలబడి గెలిచి చూపించారు కదా. అవును మేడం. ఎలా అనిపించిందమ్మా? చాలా హ్యాపీ మేడం. మెయిన్ అంటే జనాలు కూడా రియాక్షన్ బాగుంది. అన్ని వేల మెజారిటీ అంటే ఏం మంత్రికి కూడా రాలేదు కదా, అక్కడే సమాధానం నోటితో కాకుండా ఓటుతో చెప్పారు. ఓకే, ఎక్స్పెక్ట్ చేశారు అసలు ఆయన ఇలా చేస్తారు? ఎక్స్పెక్ట్ చేయలేదు, వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. యాక్చువల్లీ లోకేష్ అన్న ఓడిపోయినప్పటి నుంచి కూడా హాస్పిటల్స్ రన్ చేయడం అవన్నీ చేశారు. వాటిలో కూడా వర్క్ చేశాను నేను. ఓకే, ఎలా స్టిచ్చింగ్ నేర్పించారు, బ్యూటిషియన్ కోర్స్ నేర్పించారు, అవి కూడా నేర్చుకున్నాను. ఎలా అనిపించిందమ్మా? అంటే ఆయన మాట్లాడే మాట విధానం కానివ్వండి, ఆడవాళ్ళ పట్ల చూపించే గౌరవం కానివ్వండి, ఎలా అనిపిస్తుందమ్మా?
అసలు చాలా ఆయన లేడీస్ అంటే రెస్పెక్ట్ అయితే మామూలుగా ఉండదు. నేను ఫస్ట్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఏ రకంగా చూసినా లేడీస్ అంటే వాల్యూ ఎక్కువ ఇస్తారు. ఇప్పుడు పట్టాల రూపంలో కూడా అది నిరూపించారు. ఇంకా చెప్పలక్కర్లేదు మాటల్లో. ఇంకా ఒకసారి ఆ చీర మీకు ఇచ్చారు కదా, సో అది ఒకసారి చూపించండి, ఎలా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు లోకేష్ గారు? యాక్చువల్లీ చీరని కాదు పెట్టారు, ఇది హ్యాపీయే, కానీ ఇలా ఇచ్చి పంపించడం అది అనేది మాత్రం ఓకే హ్యాపీ అంతే. లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి మీ ఓన్ స్టైల్. థ్యాంక్ఫుల్, అసలు నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అది కొన్నిసార్లు సంతోషం ఎక్కువైనా మన దగ్గర మాటలు రావు. థ్యాంక్ యూ. మేము కొలనకొండ నుండి వచ్చామండి. ఇది చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. దీనికోసం ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు పడ్డాము. ఇది మాకు లోకేష్ అన్న గారు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఒక పట్టా ఇచ్చారు కదా, చేతికి వచ్చింది కదా, సో ఎలా అనిపిస్తుంది అక్క? సో ఇల్లు స్థలాలు అనే పట్టా అనేది మీకు ఇచ్చేసారు కంప్లీట్లీ మీ పేరు మీద. సో ఎలా అనిపించింది? ఇన్ని సంవత్సరాల తర్వాత మీ కోరిక అనేది నెరవేరింది కదా. చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. నిజం చెప్పాలంటే మా జీవితంలో చాలా బాధలు పడ్డాము. ఒకగానొక దశలో బిడ్డను కోల్పోయి కూడా ఉన్నాను. కానీ ఒక సొంత అన్నదమ్ముళ్ళలాగా, ఒక తమ్ముళ్ళలాగా, సోదరుల్లాగా ఈ పట్టా ఇచ్చి మా కుటుంబాన్ని చాలా ధైర్యంగా మన మంగళగిరి, మన లోకేష్ అన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంటే లోకేష్ గారు ఎప్పుడు మంగళగిరి ప్రజల గురించి ఆలోచన. ఏ స్పీచ్లోకి వెళ్ళినా మంగళగిరి నేను గెలిచాను, ప్రజలకు ఏదో చేయాలి. ఫస్ట్లో నేను చాలా ఇబ్బంది పడ్డాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను, మళ్ళీ చేస్తున్నాను అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన మాట తీరు, ఆయన విధానం మీకు ఎలా అనిపిస్తుంది? అసలు చాలా అండి, కొంచెం కూడా గర్వం కానీ, ఒక ముఖ్యమంత్రి కొడుకులాగా కానీ, లేకపోతే ఒక ఇంత ఐటీ కానీ, విద్యాశాఖ మంత్రిలాగా కానీ అసలు ఎక్కడా లేరు. చాలా చాలా అంటే మమ్మల్ని ఆహ్వానించడం కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ చాలా చాలా అంటే చాలా, ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి కూడా. చాలా థ్యాంక్ యూ. అక్క మీకు పట్టాలు లేదు కదక్క, మీకు ఎన్ని సంవత్సరాల నుంచి పట్టాలు లేదు? ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? అంటే పట్టాలు లేకపోతే ఎలాంటి ఏమైనా ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి కదా, లోన్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఉండేది కాదు. మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు ఎన్ని సంవత్సరాలు? మేము ఈ స్థలం తీసుకొని 17 సంవత్సరాల నుంచి ఈ పట్టా కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డాము. వచ్చిన ప్రతి రాజకీయ నాయకుడిని ఈ పట్టా ఉంటే మాకు వచ్చిన ఇబ్బందులకి బ్యాంకులో పెట్టుకోవడానికి కానీ దేనికైనా సరే అవసరం ఉంటుందని ప్రతి నాయకుడిని మేము అడిగాము. కానీ మేము ఒకసారి కూడా అడగకుండానే ఆయనే మాకు ఇచ్చినటువంటి మాట మీద నిలబడి మాకు ఈ పట్టా అందించి మాకు ఇంతటి అద్భుతంగా గొప్పగా బాగా ఇచ్చినటువంటి లోకేష్ గారికి ధన్యవాదాలు. అమ్మ మీరు అన్నారు కదమ్మా లోకేష్ గారి దగ్గర నుండి చాలా నేర్చుకోవాలి అని చెప్పేసి అని. మరి గతంలో ఆయన్ని చాలా విమర్శించారు, అసలు రాజకీయ పరంగానే ఆయన పనికిరాడు అని అన్నారు. విమర్శించిన వాళ్ళకి ఇప్పుడు ఆయన పనితీరు మీరు చూస్తున్నారు స్వయంగా, వాళ్ళకి ఏం చెప్తారమ్మా? విమర్శించిన వారికి ఇదే మేము చెప్పగలిగే ఇది మాకు ఎవరైనా ఇచ్చి ఉంటే మేము చెప్పగలిగే వాళ్ళమండి. మాకు ఎంతమందిని మేము అభ్యర్థించాము లోకేష్ గారి పనితీరుకి. వచ్చినటువంటి సంవత్సరానికి ఈ పట్టా మాకు అందజేశారు అంటే ఇంకా ఆయన్ని ముందుగా ఆయన మాకు ఇంకా ఎంత మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంత బాగా అభివృద్ధి చేయగలరు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. చేస్తారంటారా మరి? ఖచ్చితంగా చేస్తారు. ఒక మాటలో ఏం చెప్తారు లోకేష్ గారి గురించి? జై లోకేష్. అమ్మ మీ పేరేంటి? బలిసిపాటి నాగమణి. అమ్మ లోకేష్ గారి చేతుల్లో పట్టాలు అనేది ఇస్తున్నారు కదమ్మా, ఎలా అనిపిస్తుందమ్మా మీకు? నాకైతే హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు కాదు, మేము చిన్నపిల్లలప్పటి నుంచి మా అమ్మ వాళ్ళకి అసలు పట్టాకైతాలు లేవు. ఏ గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తుందని ప్రతిరోజు భయపడతా ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ, మా అమ్మ కన్నా నేనైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే గతంలో ఏ లీడర్ చేయలేంది ఈయన చేశాడంటారా? చేయలేదు, వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పారు కానీ చేయలేదు, ఈయన మాత్రం చేశాడు. అవునా? అంటే లోకేష్ గారు ఇలా చేస్తారని అనుకున్నారమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, నిజంగా అసలు మామూలుగా కాదు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. ఇస్తున్నారంటే కూడా ఇప్పటికీ నమ్మలేదు, కానీ నిజంగా కలవ తీరినట్లే. మా అమ్మ వాళ్ళ కళ తీరింది, నాకు కూడా ఆనందంగా. ఇప్పుడు మీకు మామూలుగా కాదు, లోకేష్ గారు ప్రజల ఆయన చేతి మీదుగా తీసుకున్నాడు, ఇంకా సంతోషంగా ఉంది. ప్రతి పట్టతో పాటు బట్టలు పెట్టిస్తానని చెప్పి గతంలో అన్నారు, మా మాట మీద నిలబెట్టుకున్నారు. మరి మాట ఏది తెలియదు సార్ నాకు. నమ్మకం ఉందా లోకేష్ గారు ఇలాంటి మంచి రోజులు వస్తాయని ఇంకా రాబోయే రోజులు? అనుకోలేదు, ఇంకా అసలు ఇట్లానే ఉండాలి, ఆయనే ఉండాలి, ఆయనే రావాలని నా ఆశ. అయితే నాకైతే అదే ఫస్ట్. ఎన్ని సంవత్సరాల నుంచి మీకు పట్టా లేదమ్మా? మా అమ్మ వాళ్ళకి 40 సంవత్సరాలు అవుతుంది సార్. మా అమ్మ పెళ్ళైన దగ్గర నుంచి పట్టాకైతాలు ఏం లేవు. మేము చిన్నపిల్లలు అప్పటి నుంచి లేవు. మొన్నటి వరకు కూడా మా అమ్మోళ్ళు అదే భయపడ్డారు. అసలు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడైతే ఎవరు తీసుకుంటారో, మాకు ఎక్కడ ఇస్తారో టెన్షన్ భయంతో ఉండేది మా అమ్మ. ఓకే, ఇప్పుడు ఇల్లు తీసామంటారు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ రెంట్లు కట్టుకోవాలి, ఎక్కడ అద్దెలు కట్టుకోవాలి అని భయంతో ఇన్ని సంవత్సరాలు ఉన్నారు. 40 సంవత్సరాలు బతికే వీళ్ళు ఎక్కడికి వెళ్ళి రెంట్ కట్టుకుంటారు, చేసేవాటే సరిపోతాయి. ఇవాళ వాళ్ళ సొంతంగా పట్టాలు ఇవ్వడం అంటే అసలు మామూలు విషయం కాదు. ఏ లీడర్ ఆలోచించింది? లోకేష్ గారు ఆలోచించిన తర్వాత మంగళగిరికి వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగుంది సార్. వేరే వాళ్ళ గురించి అయితే తెలియదు, కానీ నాకైతే చాలా బాగుంది. నచ్చని వాళ్ళు 100 చెప్తారు,
నచ్చిన వాళ్ళకి మాత్రం కరెక్ట్ అని అనిపిస్తుంది వాళ్ళు ఏం చేసినా. లోకేష్ గారిని చాలా మంది చాలా మాట్లాడినారు కదమ్మా గతంలో, ఎలా పడితే అలా తిట్టారు కదా. అన్నాను కదా సార్, ఎవరు ఏదో అనుకుంటున్నారని చెప్పి అన్నీ పట్టించుకోకుండా ఆయన చేస్తున్నాడంటేనే గ్రేట్. అస్సలు మామూలు విషయం కాదు. గత 5 సంవత్సరాల్లో ఇలా మీకు ఇల్లు పట్టాల గురించి ఎవరైనా దగ్గరకు వచ్చి మాట్లాడడం కానీ సర్వే చేయడం కానీ కానీ అక్కడ వరకు ఎందుకు సార్, పొలం పని చేసుకునే వాళ్ళకి నెలకి 2500 అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇచ్చారు. అయితే ఈ జగనన్న వచ్చిన తర్వాత నాకు అసలు అవి ఇవ్వలేదు, అవన్నీ కూడా తీసేశారు. కనీసం నాకు పొలం లేదు, ఒక ఇల్లు లేదు, ఏమీ లేదు. పొలం పని చేసుకుంటూ ఉంటాను నేను. అట్లాంటిది మాకు ఏమి లేకుండా చేశాడు ఆయన ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా ఏం లేదు. ఈ మళ్ళీ మొన్న మధ్య ఒక 5000 చేశారు, అదే కూలి పని చేసుకునే వాళ్ళకి. దానికి మళ్ళీ పెట్టుకుందామంటే ఏమో ఇంక మనం దానికి కరెక్టో కాదో అర్హులం కాదని అప్పుడు ఆ గవర్నమెంట్ అంది కదా అని ఇంక నేను సైలెంట్ అయిపోయాను. ఇప్పటికే ఆ పొలవే. లోకేష్ గారు వచ్చిన తర్వాత బాగుందా మీకు, అప్పుడు బాగుందా ఇక్కడ మంగళగిరి? నాకైతే అసలు ఇప్పుడే బాగుంది. మీరు ఉండే ప్రాంతం ఏంటమ్మా, మీ ఇల్లు ఉండే ప్రాంతం? పినుమాక. ఆ ఏరియాలో ఇప్పుడు రాజశేఖర్ బొమ్మ దగ్గర. ఓకే, ఆ ఏరియాలో పట్టా అనేది ఇప్పుడు మీ చేతికి వచ్చిందిగా, మీకంటూ ఒక ఓన్ హౌస్ అనేది మీ చేతిలో ఉన్నట్టు అనిపిస్తుంది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు మొత్తానికి? హ్యాపీ? మామూలుగా కాదు, ఇంకా అంటే మొన్నటి వరకు ఇల్లు అది అంత ఇదిగా ఉండేది, ఇప్పుడు చక్కగా కట్టించుకొని హ్యాపీగా ఉంటాం, ధైర్యంగా ఉంటాము. ఏం చెప్తా అనుకుంటున్నారు లోకేష్ గారికి? మీకైతే చాలా థ్యాంక్స్ సార్, ఎందుకంటే అసలు ఎప్పుడు ఇంకా మీరు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను నేనైతే. మళ్ళీ గెలిపించుకుంటారు ఖచ్చితంగా. జనాలు తినేసి మర్చిపోయే వాళ్ళు ఉంటారండి, అది మాత్రం వాస్తవం. చాలా మంది తిని మర్చిపోయే వాళ్ళు ఉంటారు, తీసుకొని కూడా ఆ మనిషిని మర్చిపోయే వాళ్ళు ఉంటారు. నిజంగా విశ్వాసం ఉంటే ఖచ్చితంగా గెలుస్తాడు. ఈయన కూడా అలానే మర్చిపోతాడేమో. మర్చిపోరు, నేను చెప్తున్నా, మర్చిపోరనే నమ్మకం నాకైతే. ఒక మాటలో ఏం చెప్తారమ్మా లోకేష్ గారి గురించి? మీకైతే చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇన్నాళ్ళ కళను మాత్రం తీర్చారు, ముందు టెన్షన్ లేకుండా చేస్తారు మా అందరికి.